రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. పథకాలను పొందేందుకు లబ్ధిదారులు అధికారులకు తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తోంది. రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. పథకాలను పొందేందుకు లబ్ధిదారులు అధికారులకు తమ దరఖాస్తులను అందజేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అయ్యప్ప లైవ్లో అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ప్రజాపాలన కేంద్రాల వద్ద రెండో రోజు పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమానికి విశేష స్పందన అయితే లభిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ప్రత్యేక కౌంటర్లు అయితే ఏర్పాటు చేశారు. ఇటు వికలాంగులకు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ కూడా చెబుతున్న పరిస్థితి అంటే అధికారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి అపోహలు ఉన్నా సరే ఏదైతే ఉన్న ప్రజలకు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా వాటిని క్లియర్ చేస్తూ వాటికి సహకారం అందియాలని కూడా చెబుతున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం అంటే కార్డు మనం చూసుకోవచ్చు. ఏదైతే దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు స్త్రీ పురుషుడు అంటూ కూడా ఇక్కడ పాంప్లెట్ లో మనం ఇస్తున్నారు దరఖాస్తుదారుని. ఇప్పటికే గ్రామాన ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి 300 లబ్ధిదారుగా అయితే ఇక్కడ తల్లాడ మండలంలో ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం విజువల్ లో చూసుకోండి, అధికారులు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులు అయితే మనతో పాటు ఉన్నారు. మీరు ఎటువంటి అప్లికేషన్ పెట్టుకున్నారు? అంటే మహాలక్ష్మి పథకం, పింఛన్. మేము, నా పేరు దిర్శాల వెంకటరసయ్య. మేము ఒక్క రైతు భరోసా దానికే ఇచ్చినాము, మిగిలిన ఏదలుచుకోలేదు. తగు పెద్ద రైతులమే కనుక ఏ సన్నకారు రైతులకే తప్ప మిగిలిన ఏది వర్తించమనే ఉద్దేశంతో ఒక రైతు భరోసా మాత్రమే ఇచ్చింది. అంటే మిగిలిన పథకాలు ఏం పెట్టుకోలేదంట? మిగిలిన పథకాలు ఏం పెట్టుకోదలుచుకోలేదు, పెట్టలేదు కూడా. అంటే మీ కుటుంబంలో ఎంతమందికి అంటే ఉన్నారు వాళ్ళకి ఇటువంటి పథకాలు? మా కుటుంబంలో లెక్కకైతే 7 ఉన్నాము. మేమిద్దరం, మా కొడుకు వాళ్ళు. మా కొడుకు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యిండు. మా మనవుడు కూడా జాబ్ చేస్తాడు. వాడికి కూడా కొడుకు పుట్టిండు. ఇప్పుడు కుటుంబ సభ్యులం అయితే 7 ఉన్నాం. ఇప్పుడు మేము ఇద్దరం మాత్రమే ఇక్కడ వెంకటగిరిలో ఉంటాం. ఆనంద్ కదా, మహిళలు అయితే మహాలక్ష్మి పథకాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. మరోవైపు ఇటు రైతు భరోసా కొంతమంది యూజ్ చేసుకున్నారు, ఇటు పింఛన్ కూడా కొంతమంది పెట్టుకున్న పరిస్థితి ఉంది. మనతో కూడా మరి ఒక లబ్ధిదారుని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎటువంటి పథకం పెట్టుకున్నారు? దుబ్బల శ్రీనివాసరావు, కొత్త వెంకటగిరి, ఎన్జిఓ. నేను ఒక రైతు భరోసా గృహ జ్యోతికే అప్లై చేయడానికి అవకాశాలు ఉన్నాయి, అలా చేశాను. ఈ గ్రామంలో 300 కార్డ్స్ పంపడం జరిగింది. ఇప్పుడు 12 గంటల టయానికి 225 అప్లికేషన్స్ స్వీకరించారు అధికారులు. ఇంకా 70-80 రావాల్సి ఉన్నాయి. అందుబాటులో లేరు గనక రైతు కూలీలు అందరూ చాలకపోయారు. తర్వాత సాయంత్రం కానీ రేపు కానీ గ్రామ సెక్రటరీ అధికారులకు అప్పచెప్తారు. విజయంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి 6 పథకాలు అందరూ లబ్ధి పొందుతారంట. 6 పథకాలు అంటే అందరికీ అవకాశాలు ఉండకపోవచ్చు. కారణం ఏంటి అంటే అంతకు ముందు లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఇప్పుడు పొందకపోవచ్చు. మొత్తం మీద అయితే ఈ ప్రజాపాలన అటువంటి మంచి అవకాశాలు ఉన్నాయి గ్రామాల్లో. పూర్తిగా లబ్ధిదారులు అయితే మంచి అవకాశాలు ఉన్నాయి చెబుతున్నారు. మనతో పాటు మరొకరు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆర్ఐ ఉన్నారు. ఆర్ఐని అసలు ఎటువంటి దరఖాస్తులు తీసుకుంటున్నారు, ఎంతమంది దరఖాస్తులు ఇప్పటిదాకా వచ్చినాయని కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎంతమంది ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్నారు ఈ తల్లాడ మండలంలో, కొత్త వెంకటగిరి గ్రామం? ఈ రోజు తల్లాడ మండలం కొత్త వెంకటగిరి గ్రామంలో ప్రజాపాలన విషయంలో దరఖాస్తు స్వీకరిస్తున్నాం. ఈ దరఖాస్తు సుమారు మేము 230 అప్లికేషన్ దాకా తీసుకున్నాము. మేము 8 o'clock స్టార్ట్ చేసాము. 8 నుంచి 12 వరకు మేము మార్నింగ్ 7 కల్లా వచ్చేసి ఈ లొకేషన్ లో ఉన్నాము. అందరినీ మొబిలైజ్ చేస్తున్నాము. వాళ్ళ యొక్క దరఖాస్తుని సరైన టైంలో తీసుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైనా దరఖాస్తు రాయడం రానట్లయితే మేము వాలంటీర్ని నెక్స్ట్ మా యొక్క హెల్ప్ డిస్క్ పెట్టి దాంట్లో మన అంగన్వాడీ టీచర్ని, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ని, విఓఎస్ పెట్టి కూడా
వాళ్ళతో అప్లికేషన్ రాపిచ్చి ఆ అప్లికేషన్ మేము తీసుకుంటున్నాం. వాళ్ళ తప్పులున్నా కూడా వాడిని కరెక్షన్ చేసి తీసుకుంటున్నాం. వాళ్ళు దానికి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఒక ఫోటో అటాచ్ చేస్తారు. మిగిలిన కూడా మేము అడగట్లేదు. వాళ్ళు తెచ్చినా కూడా మీకు అవసరం లేదు, జిరాక్స్ కూడా అవసరం లేదు అని చెప్తా ఉన్నాం. ఈ 3 మాత్రం తీసుకుంటున్నాం. అంటే కొంతమందికి ఆధార్ కార్డు లేకపోతే ఇబ్బంది కలుగుతుందని కూడా అపోహ చెందుతున్నారు. దీని గురించి ఏమైనా మీ దృష్టికి వచ్చిందా? అయితే మేము చెప్పాం ఆధార్ కార్డు ఉంటే చాలు, అది ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అట్లాంటి ఏం అవసరం లేదు. మీరు మార్చుకోకపోయినా సరే ప్రాబ్లం ఏం లేదు. మేము వచ్చినప్పుడు ఎంక్వైరీ వచ్చినప్పుడు మేము ఎంక్వైరీ రిపోర్ట్లు రాస్తారు కాబట్టి సమస్య లేదని చెప్తున్నాము. మీరు దీనికోసం మళ్ళీ మీరు మీ సేవకు పోయి అప్లికేషన్ పెట్టుకోవద్దని కూడా చెప్తున్నాము. అంటే 6వ తారీఖు వరకు కొనసాగుతుంది ఈ పథకం అనేది. పరిశీలన ఎప్పుడు ఉండబోతుంది? అంటే మీకు ఏమైనా గైడెన్స్ ఇచ్చారు? అయితే ఇప్పటి వరకు అయితే మాకు ఏమి ఇంకా గైడ్ లైన్స్ రాలేదు. మేము 28 నుంచి 6వ తారీఖు వరకు అప్లికేషన్ కలెక్ట్ చేయడం చెప్పారు. తర్వాత ఫర్దర్ గా వచ్చే ఇన్స్ట్రక్షన్ మేము ఫాలో అవుతాం. మొత్తం మీద ప్రజాపాలన కార్యక్రమంకి విశేష స్పందన వస్తుంది పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం 6 గ్యారెంటీలు, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇటు అభయ హస్తంతో పాటు గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు కూడా పై మొగ్గు చూపుతున్న పరిస్థితి. ప్రధానంగా ఎక్కువ శాతం పింఛన్లకు సంబంధించి వృద్ధులు పెట్టుకున్నారు. మరోవైపు రేషన్ కార్డు కూడా పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. జిల్లా కలెక్టర్ ఈపీ గౌతమ్ ఇప్పటికే అధికారులకి ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ప్రతి గ్రామాన్ని కావచ్చు, మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, ఏదైతే ఉన్నటువంటి ప్రజలకు అప్లికేషన్లు అందరికీ అందియాలి. ఒకవేళ లేకపోయినా సరే మీ తర్వాత అయినా సరే అపోహలకు చెందవద్దు. 6వ తారీఖు తర్వాత అయినా తీసుకుంటారు. ఇంటింటికి వచ్చి కూడా సర్వే చేసి ఏదైతే దరఖాస్తుదారులు కూడా ఇచ్చి వాళ్ళని లబ్ధిదారులు కూడా మళ్ళీ తిరిగి పెట్టుకోవచ్చు అని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ అయ్యప్ప. మహబూబ్ నగర్లో ప్రజాపాలన కార్యక్రమానికి విశేష